హాయ్ హలో. ముందుగా సముద్రపు చిన్నోడు టీవీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మొన్న జరిగిన వరద ఏదైతే మన ఏపీ నలుమూలలా కూడా కుండపోతగా 3 రోజుల పాటు వర్షాలైతే పడ్డాయి. సో దానికి కారణంగా విజయవాడ మాత్రం చాలా వరదకు గురైంది. ఎందుకంటే ప్రతి ఏరియాలో కూడా ఒక 5 అడుగుల ఎత్తులో వాటర్ అయితే వచ్చింది. అయితే ఆ 5 అడుగుల ఎత్తులో ఉన్న వాటర్ను దాటుకొని అక్కడున్న ప్రజలు వెళ్ళలేక, కొందరికైతే తిండి అందక, సరుకులు తెచ్చుకోలేక చాలామంది అయితే పస్తులు ఉన్నారు ఫ్రెండ్స్. సో అలాంటి వరద సమయంలో శ్రీ కూటమి ప్రభుత్వంలో ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం తన వయసుకు మించి ఆయన ఈ వరదకు ముంపుకు బలైన వారందరినీ పరామర్శించడానికి సపోర్ట్ ఇవ్వడానికి ఆయన పడవ మీద చాలా ప్రయాసంగా ఆయనైతే వెళ్ళడం జరిగింది. దీనికి మనం చాలా ఆనందపడాలి. ఎందుకంటే 75 సంవత్సరాల వయసున్న వ్యక్తి వరదకు ఎదురెళ్ళి ఈ వరదకు ముంపుకు గురైన ప్రజలందరినీ చిరునవ్వుతో పలకరించి మీకేం కాదు అని భరోసా ఇచ్చి వాళ్ళనైతే చాలా ధైర్యపరిచారు. సో దానికి మనం చంద్రబాబు నాయుడు గారికి అయితే ముందుగా మనం ఒక నమస్కారం అయితే పెట్టుకుందాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారు మిస్సింగ్, పవన్ కళ్యాణ్ గారు రాలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏమైనట్టు, ఇలా కొంతమంది చాలా ప్రశ్నలతో యూట్యూబ్లోనైతేనేమి, ఫేస్బుక్లోనైతేనేమి, ఇన్స్టాగ్రామ్లోనైతేనేమి చాలా ప్రచారాలు అయితే చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే తన అభిమానులకు ఒకే ఒక పిలిపిచ్చారు. వరద బాధితులను వెళ్ళి ఆదుకోండి, వాళ్ళకి అండగా నిలబడండి అన్న పిలుపునైతే జన సైనికులందరూ సొంత బాధ్యతల తీసుకొని వాళ్లకు ఆహారం అయితేనేమి, నీళ్ళైతేనేమి, పాలైతేనేమి ప్రతిదీ కూడా దగ్గరుండి పడవల మీద వెళ్ళి ప్రతి ఇంటికి అవన్నీ చేర్చారండి. సో ఫిజికల్గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గరికి రాకపోయినా వాళ్ళ సేవలైతే ప్రజలు చూశారు. చాలామంది అయితే మెచ్చుకున్నారు కూడా. సో కొంతమంది పవన్ కళ్యాణ్ గారు మిస్సింగ్, పవన్ కళ్యాణ్ గారు రాలేదు, అసలు పవన్ కళ్యాణ్ ఏమైనట్టు, లేడా, ఇవన్నీ ఒట్టి వృధా ప్రశ్నలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపు ఇవ్వగానే, సో పవన్ కళ్యాణ్ గారు పిలుపు ఇవ్వకపోయినా జన సైనికులు మాత్రం ఇలాంటి సేవలకు ఎప్పుడు వెనకాడలేదు, వెనకాడరు కూడా. సో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పగానే ఇక 1000 వంతులు రెట్టింపు ఉత్సాహం వాళ్ళలో నింపుకొని వరదకు మరీ ఎదురెళ్ళి వాళ్ళందరికీ ఏమైతే కావాలో అవన్నీ సమకూర్చారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఒక సాధారణ వ్యక్తి కాదండి. పవన్ కళ్యాణ్ గారు వరదలు వచ్చాయి నిజంగా, అది ప్రకృతి విపత్తు.
దాన్ని మనం ఆపలేం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ వరదల మధ్యలోకి వెళ్ళి జనాల మధ్యలోకి వెళ్ళి నిలబడి ఇచ్చేంత ఛాన్స్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి చాలామంది ఎగబడతారు. ఓ పక్కన వాటరు వరద నీరు, ఎవరు ఎందులో పడిపోతే దీనికన్నా ఎక్కువ ప్రాబ్లం అప్పుడే జరుగుతుంది. సో దానివల్ల అయితే సారు ఆగారు, పెద్దలైతే ఆగమని చెప్పారు. అందుకనే సార్ ఒక అడుగు వెనక నుండి తన మాటలతో జన సైనికులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ముందుకు పంపించి సేవనైతే ఇంకా ఎక్కువ పెంచారు. ఫ్రెండ్స్, మీరందరూ తెలుసుకోవాల్సింది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇది 50 సంవత్సరాల వరకు వచ్చే వరద ఇప్పటి వరకు రాలేదు. అయితే ఫ్రెండ్స్, ఒక విషయం ఏంటంటే మనకు వరదలు ఏ రేంజ్లో వస్తాయి, ఎలా వస్తాయి అన్నది మనకు తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్? తెలియనప్పుడు మన గత 50 సంవత్సరాల నుంచి పరిపాలించిన పరిపాలకులైతేనేమి, పెద్ద వ్యక్తులైతేనేమి దీన్ని ముందుగానే పసిగట్టి ఇది లోతట్టు ప్రాంతం, దీన్ని మనం కాపాడుకోవాలని ముందు కొన్ని చర్యలు చేయాలి. ఈరోజైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వాళ్ళు చేసిందేమి కాదు కదా. ఎందుకంటే ముందున్న ప్రభుత్వాలు కొన్ని ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామండి. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఒక రేకు పైన వేసుకొని తలుపులు ఎట్టడం మానేస్తామా? చెప్పండి. తలుపులు ఎట్టకపోతే ఏ దొంగోడు వచ్చేస్తాడో, ఇంకెవడన్నా వచ్చేస్తాడో అని భయపడి తలుపులు ఎడతాం. సో అలానే మన ఊరు చుట్టుపక్కల వరదొస్తే ఏమవుతుంది, మనుషులు వస్తే ఏమవుతుంది అని తెలుసుకొని ముందుగానే చర్యలు తీసుకుంటే ఆ ఊరికి మంచిది. సో అలాంటి చర్యలు ఏమీ తీసుకోలేదు. సో ఇది 50 సంవత్సరాల ఎప్పుడో వచ్చిందట, ఇప్పుడు మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత వచ్చింది. సో దానికి మనం ఏం చేయలేం. ఇదైతే ప్రకృతి జరగవలసిన చర్య, ఇది అలా జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు రాలేదు, ఆయన మిస్సింగు, ఆయన ముఖం చాటేశాడు. నిజంగా ముఖం చాటేసే వ్యక్తి కాదండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా జన సైనికులు ఎంతో ముందుండి చేశారు. ప్రతి ఒక్కరికి ఏ అవసరం కావాలన్నా వరదకి ఎదురెళ్ళి మరీ ఎంతో కొంత ఉడతా భక్తిగా తన వంతు తాళ్ళు చేసుకుంటూ పోయారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో, ఈ మాటలు మీకు నచ్చినట్లయితే ఒక్క కామెంట్ ఇవ్వండి, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? జై హింద్.